మొన్న పాప దగ్గరికెళ్ళాను కదండీ హాస్టల్‌కి. అప్పుడు చూడండి దువ్వెనలు ఎంత మురిగ్గా చేసుకుందో. అవి ఇంటికి తీసుకొచ్చేసి నీట్‌గా కడిగేసాననమాట. చూడండి ఎంత నీట్‌గా కడిగేసానో. గోరువెచ్చని వేడి నీళ్ళు ఉండాలండి దువ్వెనలు నీట్‌గా చేసుకోవడానికి. అందులో కొద్దిగా షాంపూ వేయాలండి. వేడి నీళ్ళు, షాంపూ కలిపిన నీటిలో దువ్వెనలు ఏసుకొని కడిగితే చాలా శుభ్రంగా వస్తాయండి. నీట్‌గా వస్తాయి. మంచి వాసన కూడా వస్తాయి దువ్వెనలు. మనం మాటి మాటికి కొత్త దువ్వెనలు కొనాలి అంటే కొనలేం కదండీ! అందుకే ఉన్న వాటితోనే ఎలా సర్దుకోవాలో పాపకైతే చెప్తాను. పాపకి 6 దువ్వెనలు కొన్నానండి. హాస్టల్‌లో 3 ఉంటాయి. ఇంట్లో 3 ఉంటాయి. హాస్టల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న దువ్వెనలు ఇచ్చేసి, హాస్టల్‌లో ఉన్న దువ్వెనలు ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఇవి మళ్ళీ శుభ్రం చేసి తీసుకెళ్ళేసరికి అవి మళ్ళీ వాడేస్తది కదండీ! అవి మళ్ళీ తీసుకొస్తాను. అలా చేస్తాననమాట. 3 ఎందుకంటే పెద్ద దువ్వెని మామూలుగా సిక్కులిప్పుకోవడానికి ఉంటుంది. చిన్న దువ్వెనేమో పేలు అవి చూసుకోవడానికి బాగుంటుంది కదండీ! అందుకని 3 దువ్వెనలు పాపకిస్తానండి. పాపతో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాడేస్తూ ఉంటారు కదా! హాస్టల్ అంటే మీకు తెలిసిన సంగతే. అందరూ కలిసి వాడుతూ ఉంటారు. అందువల్ల దువ్వెనలనేవి కొంచెం నీట్‌గా మనం కడుక్కోవడం మంచిదండి. ఇదిగోండి వేడి నీళ్ళలో షాంపూ కలిపిన వేడి నీళ్ళలో ఇలా దువ్వెనలు నానబెట్టేసుకోవాలండి కాసేపు. కాసేపు నానబెట్టుకున్న తర్వాత ఇందులో మురికి అంతా మెత్తబడుతుంది. అప్పుడు మనం నీట్‌గా కడిగేసుకోవడానికి వీలవుతుందనమాట. ఈ దువ్వెనలకి పెద్ద చరిత్రే ఉందండి బాబు. మా పాపకి ఎన్ని డౌట్‌లొస్తాయంటే, "అమ్మ దువ్వెనలు ఎలా తయారు చేశారు?" అని అడుగుతది. పూర్వకాలం ఎలా దువ్వుకునేవాళ్ళు అని అడుగుతది. ఇది అడిగిన ప్రశ్నలకి నాకే బుర్ర పిచ్చెక్కిపోయి అన్నీ వెతికేస్తూ ఉంటాను. అవును ఈ దువ్వెన ఎలా తయారు చేశారు అని మా నాన్నని అడిగాను. మా నాన్న అన్నారు, "నాకు కూడా కొద్ది కొద్దిగా తెలుసమ్మా. పూర్తిగా తెలీదు" అంటే ఇంకా నేను గూగుల్ చేశాను. గూగుల్‌లో అన్నిటికీ సమాధానం దొరుకుతుందండి. దువ్వెన అనేది మన జుట్టుని సరిచేసుకోవడానికి వాడే ఒక సాధనం అన్నమాట. దువ్వెనలో కూడా రకరకాలుంటాయండి. మామూలుగా దూసుకోవడానికి ఒకటి, పేలు తీసుకోవడానికి ఒకటి, రకరకాల దువ్వెనలుంటాయి. ఈ దువ్వెనలు మానవ చరిత్రలో 5000 సంవత్సరాల నుండే ఉపయోగిస్తున్నట్టు దాఖలాలు ఉన్నాయండి. వివిధ గ్రంథాలలో దువ్వెనల గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ, వీటికి ప్రత్యేకమైన మత సంబంధం అన్నట్టు ఏదీ లేదు, కనిపించదు. కానీ దువ్వెనతో ఎక్కువగా తల దువ్వుకోవటం ద్వారా ఎంట్రుకలు ఊడిపోతాయి, బట్టతల కూడా వచ్చేస్తదంట. పాప ఈ దువ్వెన కోసం అడిగేసరికి దీని కథ అంతా తెలుసుకోవడం జరిగిందండి. మనుషులకు దువ్వెనంటే ఏంటో తెలియని రోజులు కూడా ఉన్నాయంట. పూర్వం ఈజిప్ట్‌లోని మనుషులు తమ తలను నీళ్ళు, తైలాలు, సుగంధ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవాళ్ళంట. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతో, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవాళ్ళంట. మొట్టమొదట దువ్వెనలను ఎముకలతో, ఏనుగు దంతాలతో, చెక్కతో తయారు చేయబడ్డాయంట. వెండి, ఇత్తడి, తగరము కూడా కొన్నిసార్లు దువ్వెనలను తయారు చేయడానికి ఉపయోగించారంట. అయితే ఆ తర్వాత కాలంలో తాబేలు డిప్పలు లేదా జంతువుల కొమ్ములతో ఉపయోగించేవాళ్ళంట దువ్వెనలు తయారు చేయడం. వీటిని వేడి చేసినప్పుడు మెత్తబడి, మలచడానికి సులువుగా ఉండి, చల్లబడ్డ తర్వాత తిరిగి గట్టిపడేవంట. 19వ శతాబ్దం ఆరంభం నుండి మధ్య దాకా దువ్వెనల తయారీలో విరివిగా ఉపయోగించారంట. తరచూ దువ్వెనలను స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో తయారు చేయటం మొదలుపెట్టారంట. ఆధునిక దువ్వెనలను యాంత్రికంగా ప్లాస్టిక్ లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారు చేస్తున్నారంట. దీన్నే సాంకేతిక ప్రసాదని అని కూడా వ్యవహరిస్తారంట. ఇప్పుడు చూడండి మురికి నీట్‌గా వదిలేస్తది. ఎందుకంటే బాగా నానింది కదా! షాంపూలోని ఇవైతే ప్లాస్టిక్ దువ్వెనలేనండి. ఏ కొమ్ములతో చేసినవో కాదు. ప్లాస్టిక్ దువ్వెనలు కాబట్టి మనం ఇలా షాంపూతో నీట్‌గా చేసేసుకోవచ్చు. బట్టల బ్రష్‌తో ఉపయోగించి నేను నీట్‌గా వీటిని కడిగేస్తున్నానండి. ఎందుకు ప్రతిసారి కొత్తవి కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు కదండీ! అందుకే ఇవి బాగానే ఉన్నాయి కదా అని ఇలా షాంపూలో నానబెట్టేసి నీట్‌గా కడిగేస్తున్నాను. డబ్బులున్నప్పుడు
కొంటాం, కొనమని కాదు. లేనప్పుడు ఏం చేస్తాం మరి, పాత వాటినే శుభ్రం చేసుకొని మళ్ళీ వాడుకోవాలి. నేనే కాదు, ఇలా సర్దుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేనైతే ప్రతి ఆదివారం మా పాపను చూడడానికి వెళ్తాను. కొంతమంది తల్లులైతే అసలు రారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి కదండి. నెలకి ఒకసారో 2 వారాలకు ఒకసారో వస్తూ ఉంటారు. నేను అలా కాదు, ప్రతి ఆదివారం వెళ్తాను. ఎన్ని పనులున్నా మానుకొని వెళ్తాను. ఒక్కొక్కసారి డబ్బులు లేనప్పుడు వెళ్ళడం అయితే మానేస్తానులేండి. ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్తాను. ఇప్పుడు ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి నీట్గా కడుగుతున్నానండి. ఏదైనా మన శరీరం మీద ఉపయోగించేది శుభ్రంగానే ఉండాలి కదా. మన బట్టలైనా, చెప్పులైనా ఏమైనా సరే నీట్గా ఉంచుకోవడము మన బాధ్యత. మనం ఎలా చెప్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. నేను చెప్తాను, కానీ హాస్టల్లో ఇంత నీట్గా కడుక్కోవడానికి అవ్వదు కదా. మామూలుగా ఏదో ఒక దాంతో నీట్గా శుభ్రం చేసుకుంటారు, కానీ రాదు. వాళ్ళకి చెప్తాను ఇలా చేసుకోవాలని. మా పాపకి ప్రతిసారి చెప్తాను, కానీ రాదు. అమ్మ చేశాను కానీ పోలేదమ్మా అని బాధపడుతుంది. వర్షం వల్ల చూసారమ్మా నీళ్ళు, కుళాయి నీళ్ళు ఎలా ఉన్నాయో, రెడ్గా వచ్చేసాయి నీళ్ళు. నేను ఇంకా దువ్విన మురికి అనుకున్నాను, కానీ నీళ్ళే అలా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, బురదగా నీళ్ళు. ఈ వర్షాలకి మాకు నూతి నీళ్ళు వస్తాయి కదండి, కుళాయి. ఆ నీళ్ళు ఇలా ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట, బురదలు బురదలుగా. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో. ఎలా ఉన్న దువ్విల్ని ఎలా మార్చేసానో చూసారా. ఇంత నీట్గా కడుక్కుంటేనే మళ్ళీ ఒక వారమైనా వస్తాయి. ఇవి మళ్ళీ ఎక్కువ రోజులు ఇలా ఉండవు. మళ్ళీ నేను వచ్చే ఆదివారానికి వెళ్తానా, అప్పటికి మళ్ళీ రెడీగా నేను ఇప్పుడు ఇచ్చేసి వచ్చిన దువ్వులు నీట్గా చేసి ఇచ్చేసి వచ్చిన దువ్వుల్ని మళ్ళీ అవి నల్లగా చేసి ఇస్తుందన్నమాట నాకు. అవి మళ్ళీ కడిగే, వర్షం వల్ల ఎండ ఒకటి కాయలేదు కదండి. ఇంటి మీద పెడితే ఎండకి ఆరిపోతాయి అనుకున్నాను, కానీ మళ్ళీ వర్షం పడిపోతుంది. అందుకని నేను ఇంకొక పొడిగుడ్డ తీసుకొని నీట్గా అయితే తుడిచేస్తున్నాను. పొడిగుడ్డతో తుడిచినా సరే నీట్గా వదిలేస్తుంది, కానీ మధ్యలో నీరు ఉంటే బాగోదు కదండి. అందుకని ఈ ఎండిపోవడం చాలా ఈజీయే, కాకపోతే ఎండితే క్రిములు అనేవి చనిపోతాయి కదా ఎండలో పెట్టడం వల్ల. అలా అనుకున్నాను, ఎండ కాయలేదు. అందుకని పొడిగుడ్డతో నీట్గా తుడిచేస్తాను. నిజంగా దువ్వెనలకు కూడా ఇంత పెద్ద చరిత్ర ఉందని నాకు అస్సలు తెలియదండి. చిన్నప్పుడు మనకు దువ్వెనలు ఉండేవి కాబట్టి మనకేం తెలియదు. మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే చెక్క దువ్వెనలు ఉండేయండి. వాటితో పేలు దూసేది మా అమ్మమ్మ, నానమ్మ. నాకు పేలు దూసేవాళ్ళు. చెక్క దువ్వెనలు పొడవుగా ఉండేవి అన్నమాట. ఆ దువ్వెనలు కనుమరుగైపోయాయండి. ఇప్పుడు ఆ దువ్వెనలే కనిపించడం లేదు. అలాంటి దువ్వెనల కోసం వెతుకుతున్నాను, కానీ అసలు దొరకడం లేదు ఇప్పుడు. చెక్క దువ్వెనలు బాగా పనికొస్తాయి పిల్లలకి, పేలు దువ్వడానికైనా దేనికైనా చాలా బాగా పనికొస్తాయండి. చెక్కతో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దువ్వెనలే కనిపించటం లేదు అసలు. చాలా షాపుల్లో కూడా వెతికాను నేను. మళ్ళీ మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి దాంట్లో కూడా వెతికాను, కానీ దొరకటం లేదు. వేరే దువ్వెనలు చూపెడుతున్నాయి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దువ్వెనలు ఎలా కడగాలో చూసారు కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం కాదు, ఒక షాంపూని వేడి నీళ్ళు వేసి కాసేపు దువ్వెనలు అందులో నానబెట్టి బటర్ బ్రష్తో రుద్దేయడమేనండి. మనం ఎలాగైతే కొన్నామో అలాగే నీట్గా దువ్వెనలు వచ్చేస్తాయి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.